ఎన్టీఆర్ కు విధేయుడిగా ఉన్న నాయకుడు మాగంటి గోపీనాథ్ అని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. గోపీనాథ్ కేసీఆర్ వెంట చివరి శ్వాస వరకు ఉండి జూబ్లీహిల్స్ ని అభివృద్ధి చేశారని అన్నారు. హైదరాబాద్ లో అభివృద్ధిని చూసే ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారని తెలిపారు. ఎన్నికల్లో మాగంటి సునీతను గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఒకటిగా 3 సార్లు రాత్రి బళ్ళు మీ కష్టాల్లో మీ సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి గోపిని ఏ విధంగా అయితే ఆదరించారో అదే విధంగా సుంతమ్మ గారిని కూడా ఆదరించి కారు గుర్తు మీద ఓటేయాలని మీ అందరిని కూడా కోరుకుంటున్నాం. అందులో భాగంగా చరిత్ర చూసినట్లయితే గోపి గారు ఎన్టీ రామారావు గారికి విజయుడిగా నమ్మిన బంటుగా 1983 నుంచి ఆయనతో పాటుగా ఉండి ఎన్టీ రామారావు గారు చివరి శ్వాస వరకు కూడా ఎన్టీ రామారావు గారితో ఉన్నటువంటి నాయకుడు గోపి గారు. అదే గోపి గారు ఆ రోజున ఎన్టీ రామారావు గారు తర్వాత కేసీఆర్ గారు పేదల గురించి బడుగు బలహీన వర్గాల గురించి రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి పట్టణ అభివృద్ధి గురించి చూసి మళ్ళా కేసీఆర్ గారు అమ్మటి ఆ రోజున గోపి గారు వచ్చారు. గోపి గారు వారి చివరి శ్వాస వరకు కూడా కేసీఆర్ గారు వెమ్మటే ఉండి ప్రజలకి ముఖ్యంగా జూబ్లీహిల్స్ని ఎంతో అభివృద్ధి కార్యక్రమంలోకి తీసుకొచ్చారు. ఏ విధంగానైతే